ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు చెన్నైలో జరుగుతున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్కి ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. నిన్న సాయంత్రమే చెన్నై ఎయిర్పోర్ట్లో బీజేపీ నాయకులు, అభిమానులు, జనసేన కార్యకర్తలు చెన్నై ఎయిర్పోర్ట్ వద్ద పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికారు. ఈరోజు చెన్నైలోని రామచంద్రన్ కన్వెన్షన్లో జరగబోతున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లో ఆయన పాల్గొంటారు. ఇక ఆయనతో పాటుగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్, అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్టేట్ కన్వీనర్ తమిళిసై సౌందర్యరాజన్, నేషనల్ కన్వీనర్ అనిల్ యాంటోనీ గారు కూడా ఈరోజు సభలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ప్రజల మధ్యకి తీసుకెళ్లేందుకు చర్యలు ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకి పవన్ కళ్యాణ్ విచ్చేయడం అటు రాజకీయ వర్గాల్లో కీలకంగా మారింది అని చెప్పొచ్చు. తమిళనాడులో అంతా కనుక చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. దాదాపు 18% వరకు కూడా తమిళనాడులో తెలుగు ప్రజలు ఉన్నారు. వారి ఓట్లు ప్రతిసారి ఎలక్షన్స్లో కీలకంగా మారుతాయి. పోయిన ఎన్నికల్లో డిఎంకే ఆ ఓట్లను తమ వైపు తిప్పుకున్నారు. అయితే ఈసారి బీజేపీ తమిళనాడు బీజేపీ ప్రకారం యాంటీ ఇన్కంబెన్సీ ఉంది స్టేట్లో అని వారు చెప్తున్నారు. అయితే ఆ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పుడు బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మదురైలో జూన్లో జరగబోతున్నటువంటి ఎన్డీఏ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించనున్నారు అని రాజకీయ వర్గాల్లో టాక్. అది మాత్రమే కాదు, తమిళనాడులో అన్నాడీఎంకే అలాగే బీజేపీ అలయన్స్కి కూడా ఆయన ప్రచారం చేస్తారు అంటూ కూడా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తమిళనాడుకి పవన్ కళ్యాణ్ విచ్చేయడం, మురుగన్ ఆలయాల్లో పూజలు నిర్వహించడం, అలాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలపై, సనాతన ధర్మంపై ఆయన గట్టిగా ప్రతిస్పందించడం, ఇక తమిళనాడు పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉండడం, ఆయన చదువుకున్న రోజుల్లో చెన్నైలో ఉండడం, ఇక్కడ చెన్నై పాలిటిక్స్ పైన ఆయనకి గ్రిప్ ఉండడం, ఇక్కడ ఉండేటువంటి ఫ్యాన్ బేస్, తెలుగు ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణను బీజేపీ ఓట్స్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరి ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ టాపిక్ పైన పవన్ కళ్యాణ్ గారు చెన్నైకి వచ్చి మాట్లాడడము, అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా ఇక్కడ జరిగేటువంటి సభల్లో పాల్గొనడము, ప్రచారంలో బీజేపీకి అన్నాడీఎంకేకి సపోర్ట్ చేయడం, తమిళనాడులో ఇక్కడ ఎంతవరకు ఓట్స్ని మార్చగలుగుతుంది బీజేపీ వైపు అని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మనతోటి స్టేట్ బీజేపీ ఇన్ఛార్జ్ రంగనాయకులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి ఈరోజు ఇక్కడ రాక గురించి అడిగి తెలుసుకుందాం మరిన్ని డీటెయిల్స్. చెప్పండి, ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వచ్చి ప్రజల్లో ఈ విషయం గురించి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన చెన్నై వాస్తవ్యులు ఒకప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెన్నైకి రావటము, ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముఖ్యమైన విఐపీస్ని పంపించి అవగాహన తెలిపే విధంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇక్కడ చెన్నైలో తమిళనాడులో ముఖ్యంగా మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారును మరియు నారాయణ తిరుపతి మరియు అర్జున్మూర్తి గారు నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావటము ఇక్కడ ఉండే భాజపా ఇక్కడ కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, మరి ప్రజలకి ముఖ్యంగా పవన్ గారి అభిమానులకి చాలా సంతోషకరంగా ఉంది. ఇది ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రజలకు ఏ మేలు జరుగుతుందని చెప్పి ఒక అవగాహన కావాలి. ఎందుకంటే మీరు చూస్తుంటారు ఇక్కడ తమిళనాడు రాజకీయాలు వచ్చి వివిధ రాష్ట్రాలకి మనము పోల్చి చూసామంటే చాలా వాతావరణము చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రజలకి ఆ యొక్క అవగాహన తెలిపే విధంగా పవన్ గారు ఈరోజు మాట్లాడుతున్నామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరియు ఈయన రానున్న 2026 ఎలక్షన్ మన తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్కి
పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఆయన ఏం చెప్పారో మీకు తెలుసు, వ్యతిరేకంగా ఎలాగ మాట్లాడారో మీకు తెలుసు. మరి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా ఆయన ముందుండి అందరికీ ఆయన ఒక అవగాహన తెలిపే విధంగా కాకుండా ఆయన కాపాడేందుకు ఏ విధమైన ప్రయత్నమైనా చేస్తామని చెప్పారు. సో ఈ ధర్మో రక్షిత రక్షిత అంటారు. అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఆయన యొక్క రాక తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో ఒక మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్, మనం వింటున్నాం కదా, మరి కొంచెం సేపట్లో చెన్నైలో జరగబోతున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సభ అయితే ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ఒకేసారి జరగాలి, ఒక సుస్థిర పరిపాలన అనేది తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన అయితే తీసుకొస్తుంది. దాన్నే ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు. అయితే అటు ఆంధ్రాలోను, తెలంగాణలోను, కర్ణాటకలోను మంచి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ఈరోజు ఇక్కడ తమిళనాడుకి రావడం అటు చెన్నై ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం రేకెత్తించనుంది అని చెప్తున్నారు. అలాగే బీజేపీ వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ రాక తమకి పాజిటివ్గా ఉండబోతుందని కూడా అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.